నవ్య న్యూస్ కి స్వాగతం। ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు। చీరాల డీఎస్పీపై ఎన్నికల పరిశీలకులకు చీరాల కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆమంచి ఫిర్యాదు। ఓ పార్టీకి కార్యకర్తలు వ్యవహరిస్తున్నారంటూ ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేసిన ఆమంచి। చీరాలలో సినీ హీరో నిఖిల్ సందడి। చీరాల ఉమ్మడి కూటమి అభ్యర్థి కొండయ్యకు మద్దతుగా మున్సిపల్ వార్డుల్లో ప్రచారం। జిల్లాలో ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించేలా ప్రణాళిక। జిల్లాకు వచ్చిన 9 మంది ట్రైనీ ఐపీఎస్లు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। డీటెయిల్స్ చూస్తే చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ తీరుపై ఎన్నికల పరిశీలకులు పరిమళ సింగ్ కు పోలీస్ పరిశీలకులు అయ్యప్పన్లకు చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఫిర్యాదు చేశారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో పరిశీలకులను కలిసిన ఆమంచి ఫిర్యాదులో అంశాలను ఎన్నికల పరిశీలకులకు వివరించారు। బేతపూడి ప్రసాద్ చీరాలలో డీఎస్పీ హోదాలో ఉండి ఓ పోలీసులు వ్యవహరించకుండా స్థానిక ఎమ్మెల్యే బలరాం కు ప్రధాన అనుచరుడుగా తొత్తుగా వ్యవహరిస్తూ తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఒంటెద్దు పోకడపోతున్నారని చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు। చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ వ్యవహార శైలిపై ఎన్నికల పరిశీలకులు పరిమళ సింగ్ కు పోలీస్ పరిశీలకులు అయ్యప్పన్లకు చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఫిర్యాదు చేశారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో పరిశీలకులను కలిసిన ఆమంచి ఫిర్యాదులో అంశాలను ఎన్నికల పరిశీలకులకు వివరించారు। ఈ సందర్భంగా ఆమంచి మీడియాతో మాట్లాడుతూ ఓ పార్టీకి కార్యకర్తగా వ్యవహరిస్తున్న డీఎస్పీ ప్రసాద్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు। స్పందించిన ఎన్నికల పరిశీలకులు విచారించి తగు చర్యలు తీసుకుంటామని ఆమంచి కృష్ణమోహన్ కు హామీ ఇచ్చారు। అదేవిధంగా కేంద్ర ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల అధికారికి కూడా ఫిర్యాదు చేసినట్లు ఆమంచి స్పష్టం చేశారు। చీరాలలో డీఎస్పీ తీరుతో ప్రజలు విసిగి వేసారిపోతున్నారన్నారు। ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులపై విపరీతమైన బ్యాండ్ ఓవర్ కేసులు బనాయించడంతో పాటుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు ఆరోపించారు। ఇప్పటికై ఎక్కడా లేని విధంగా చీరాలలో ఎన్నికల్లో చురుగ్గా ఉన్న వ్యక్తులను గమనించి ఉద్దేశపూర్వకంగా సుమారుగా 1500 మందికి పైగా కేసులు పెట్టారన్నారు। ఇప్పటి వరకు కరణం బలరాం ఎక్కడ పోటీ చేసినా ఈ డీఎస్పీ ప్రసాద్ ఆయా సమయంలో ఆ హోదాలో ఉన్నప్పటికీ అతని ఎన్నికల విధుల్లో పనిచేశారన్నారు। చీరాల డీఎస్పీ ప్రసాద్ వ్యవహార శైలి కారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ పై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందని పేర్కొన్నారు। ఒక మత్స్యకారుల గ్రామం ఏ రకమైనటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని అసలు పోలీసు కేసులే లేవు, వాళ్ళేం స్మగ్లర్స్ కాదు, మారణాయుధాలు అంతకన్నా లేవు, అసలు వాళ్ళకి పోలీస్ స్టేషన్ ముఖం జీవితంలో తెలవనటువంటి ఊరు, చాలా రెస్పెక్టబుల్ అండ్ ట్రెడిషన్స్ కూడా బాగా ఫాలో అయ్యే సాంప్రదాయబద్ధమైనటువంటి ఊరు, పెద్ద గ్రామం అది। ఆ కటారిపాలెంలో కార్డన్ సెర్చ్ పేరుతోటి ఒక రైతు ఎవరైతే వెంకటేశ్వర్లు అనే రైతు ఉన్నాడో కర్ణం బలరాం అనుచరుడు బాల, ఈ బాల వచ్చి మున్సిపల్ చైర్మన్ జంజనూరి శ్రీనివాసరావుకి స్వయానా బహుమతి, అతని దగ్గర ₹1 కోటి ల్యాండ్ కొనుక్కున్నాడు ఈ రైతు దగ్గర, కటారిపాలెంకి సంబంధించినటువంటి మత్స్యకారుల గ్రామానికి చెందినటువంటి కామంచి వెంకటేశ్వర్లు। ఈ ₹1 కోటి భూమి తాలూకా బాలా దగ్గర 25 లక్షలు హెచ్డిఎఫ్సి బ్యాంకుకి ఈ బాలా ట్రాన్స్ఫర్ చేశాడు। ఆ రిసిప్ట్ అగ్రిమెంటు తాలూకా ఎవిడెంటరీ రిసిప్టు అండ్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ 25 లక్షలు, అవి ప్రతిరోజు 2 లక్షలు 3 లక్షలు డ్రా చేసుకొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు। అది తెలిసి వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉన్నాయని చెప్పి వెళ్ళి ఆ ఇంటిని సెర్చ్ చేసి అదేదో పెద్ద ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకున్నట్టు వాళ్ళకి తెలిసింది। బలరామ అనుచరుడు ఎవరైతే ఉన్నారో ఆ అనుచరుడు యొక్క సొంత భావమరిది ఈ బాల అతని దగ్గర తెచ్చుకున్నాడు 25 లక్షలు ఈ భూమికి సంబంధించినటువంటి అమ్మకం ద్వారా వచ్చినటువంటి డబ్బులు। కార్డన్ సెర్చ్ ఎలాంటి గ్రామాల్లో నిర్వహిస్తారు, ఎవరిని ఆ గ్రామంలోకి ఎంటర్ కానికపోతే ఓల్డ్ సిటీలో మారణాయుధాలు ఉంటే, కొకైన్ హెరైన్ ఉంటే, లేదంటే హవాలా మనీ, లేదంటే పెద్ద పెద్ద ఇల్లీగల్ ర్యాకెట్స్ నడుపుకుంటే, అసలు ఫక్త్ అది మత్స్యకారుల గ్రామం, అక్కడ కార్డన్ సెర్చ్ చేయాల్సిన అవసరమే లేదు। అలాంటి భయాందోళన క్రియేట్ చేయడం కోసం ఒక 2-3 రోజులు ఎలక్షన్స్ పెట్టుకొని కటారిపాలెం లాంటి గ్రామమే, కాకపోతే వీళ్ళకి ఏంటంటే కటారిపాలెం గ్రామం ఈసారి ఎన్నికల్లో వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, కర్ణం బలరాంకి సపోర్ట్ చేయట్లేదు। ఆ కారణంతో వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయాలి, భయభ్రాంతులకు గురి చేస్తే మిగిలిన గ్రామాలు ఏమన్నా కొంత భయపడి వాళ్ళ వైపు మొగ్గు చూపుతాయని చెప్పి ఈ రాజకీయ కారణంతో బలరాం చేత ప్రేరేపించబడి ఈ బేతపూడి ప్రసాద్ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డాడు।
ఇతను డిఎస్పీ కాదు. నేను ఇంకా చెప్తున్నాను, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కానీ ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి మెయిల్ చేశాము. ఎవరైతే స్పెషల్ మన ఎలక్షన్ అబ్జర్వర్గా పెర్మల్ సింగ్ గారు వచ్చిన్నారో వారికి ప్రత్యక్షంగా కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీస్ అబ్జర్వర్ అయ్యప్పన్ గారికి కూడా ఇచ్చాము. ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. చీరాల పట్టణంలోని హరిప్రసాద్ నగర్, విఠల్ నగర్ తదితర ప్రాంతాల్లో చీరాల ఉమ్మడి కూటమి అభ్యర్థి కొండయ్య నిర్వహించిన ప్రచారంలో సినీ హీరో నిఖిల్ పాల్గొని సందడి చేశారు. చీరాల పట్టణంలోని హరిప్రసాద్ నగర్, విఠల్ నగర్ తదితర ప్రాంతాల్లో చీరాల ఉమ్మడి కూటమి అభ్యర్థి కొండయ్య నిర్వహించిన ప్రచారంలో సినీ హీరో నిఖిల్ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా అభిమానులకు అభివాదం చేస్తూ సెల్ఫీలు దిగారు. తమ మామయ్య మాలకొండయ్యను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఓటు కలిగిన యువత అందరూ ఖచ్చితంగా 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయని ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ బాపట్ల జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు గాను జిల్లాకు 9 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు జిల్లాకు కేటాయించారు. ఈ క్రమంలో ట్రైనీ అధికారులు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను కలిశారు. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల నియమావళి సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లాలో తీసుకుంటున్న భద్రతాపరమైన చర్యల గురించి తెలుసుకుని శిక్షణ పొందేందుకు గాను బాపట్ల జిల్లాకు శిక్షణలో ఉన్న 9 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులను కేటాయించడం జరిగిందని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జిల్లాలో ఎన్నికల నియమావళి సమర్థవంతంగా అమలు గురించి ట్రైనీ ఐపీఎస్ లకు వివరించారు. కాగా ట్రైనీ ఐపీఎస్ లు బాపట్ల, చీరాల, రేపల్లె సబ్ డివిజన్లకు కేటాయించడం జరిగిందన్నారు. వీరు శిక్షణలో భాగంగా జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో బందోబస్తు విధుల్లో భాగంగా నియోజకవర్గంలోని స్థానిక పోలీసులు, పారామిలిటరీ దళాలతో కవాతు నిర్వహించడం, సెక్టార్ మొబైల్ ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలు నిర్వహించే విధులు, కంట్రోల్ రూమ్, చెక్ పోస్టులను, పోలింగ్ బూత్, కౌంటింగ్ సెంటర్, ఈవీఎం యంత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లను సందర్శించడం, ఎన్నికల అబ్జర్వర్, వ్యయ పరిశీలకులతో సమావేశం కానున్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కటారివారిపాలెం గ్రామంలో పోలీసులు సాయుధ బలగాలు కోఆర్డినేట్ సెర్చ్ చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కటారివారిపాలెం గ్రామంలో పోలీసులు సాయుధ బలగాలు కోఆర్డినేట్ సెర్చ్ చేపట్టారు. గ్రామంలోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన నరసింహారావు అనే యువకుడి వద్ద 22,95,000 రూపాయల నగదును ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా నగదు వివరాలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు చీరాల రూరల్ సిఐ సత్యనారాయణ తెలిపారు. ఈరోజు వేటపాలెం మండలం కటారివారిపాలెం గ్రామంలో ఈ ఎలక్షన్ సందర్భంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించే సమయంలో ఎఫ్ఎస్టీ ఫ్లయింగ్ స్క్వాడ్ టీము వాళ్ళను కూడా సెక్యూర్ చేసుకుని ఇది నిర్వహించాము. ఈ కార్డన్ అండ్ సెర్చ్ జరిగే సమయంలో పామాంజీ నరసింహారావు అనే వ్యక్తి ఒక 22,95,000 రూపాయలు మొత్తం కవర్లో పెట్టుకొని అది పొట్టి సుబ్బయ్యపాలెం రూట్లో వెళ్తాం గమనించి ఎఫ్ఎస్టీ ఆ మొత్తాన్ని సీజ్ చేయడం జరిగింది. దాని మీద ఫర్దర్ యాక్షన్ ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ గ్రీవియన్స్ కమిటీకి ఈ మొత్తాన్ని సీజ్ చేసి
అక్కడ కమిటీకి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. దాని మీద డిస్ట్రిక్ట్ లెవెల్ గ్రీవెన్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎన్డీఏ కూటమి నాయకులు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయాలని కోరుతూ ఇన్ఛార్జి తహసీల్దార్ సురేష్ బాబుకు వినతి పత్రాన్ని అందజేశారు. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎన్డీఏ కూటమి నాయకులు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయాలని కోరుతూ ఇన్ఛార్జి తహసీల్దార్ సురేష్ బాబుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణంలో యాక్ట్ జీవో ప్రతులను నాయకులు చింపివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల భూమిని కాజేయాలనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ యాక్ట్ అమలుతో రానున్న రోజుల్లో ప్రజలు తమకు సంబంధించిన భూమిపై హక్కును కోల్పోయే అవకాశం ఉందన్నారు. వెంటనే జీవోను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, పురుషోత్తం, చంద్ర తదితరులు పాల్గొన్నారు. వేటపాలెం మండలం కటారివాలపాలెం గ్రామంలో పోలీసులు సాయుధ బలగాల దాడులపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సెర్చ్ నోటీసులు లేకుండా ఇళ్లాన్ని వెతికి ఒకరు ఆస్తి కొనుగోలు నిమిత్తం దాచుకున్న 20 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ ప్రశ్నలు సంధిస్తున్నారు. వేటపాలెం మండలం కటారివారిపాలెం గ్రామంలో పోలీసులు సాయుధ బలగాల దాడులపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సెర్చ్ నోటీసులు లేకుండా ఇళ్లని వెతికి ఒకరి ఆస్తి కొనుగోలు నిమిత్తం దాచుకున్న 20 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ ప్రశ్నలు సంధిస్తున్నారు. గ్రామంలో భయాందోళన కలిగేలా పోలీసులు మూకుమ్మడి తనిఖీలు తమందరికీ భయాందోళన కలిగించిందన్నారు. ఈ క్రమంలోని పోలీసు సోదాల్లో దొరికిన 23 లక్షల రూపాయల నగదు ఓ భూమి అమ్మకం ద్వారా నరసింహారావు అనే వ్యక్తికి స్థానిక ఎమ్మెల్యే కరణంకు అనుచరుడు ఆయన బాల హ్యాండ్లూమ్ అధినేత బండారు బాల నాగేశ్వరరావు ఇచ్చారన్నారు. అందుకు సంబంధించిన ఆధారాన్ని సైతం చూపించారు. ఇదంతా కూడా రాజకీయ కోణంలోనే జరుగుతుందని గ్రామస్తులు ఆరోపించారు. చీరాలకు పోయి వచ్చామయ్యా, చీరాలకు పోయి వచ్చేలాగా మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో దొరపడ్డాడు. మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో దొరపడి అంతనే ఇంకా నా మంచం కింద ఊరు చుట్టూ కమ్ముకుని ఉండాలి. మేము వచ్చేలేకి ఏంటంటే మా పిల్ల ఏడుస్తుంది. ఏడుస్తా వచ్చి మంచం కింద పెడుతున్నాడు. పరుపు ఉంటే పరుపు కింద పెడుతున్నాడు. బాత్రూంలో ఉంటే బాత్రూంలో పోతున్నాడు. మళ్ళీ ముసలామ బయటకు పోయి కూర్చుంటే అదన్నీ అవసరమా? నాకు ఇప్పుడు 67 సంవత్సరాలు. నాకు ఎవరైనా వచ్చి మా ఊర్లో ఇంత దౌర్జన్యం చేసుకున్న వాళ్ళని ఎంతవరకు నేను చూడలా. ఇప్పుడు ఈ బలరాం వచ్చి మమ్మల్ని ఇంత దౌర్జన్యం చేయాలని అవసరం ఏమిటి? పోయినసారి బలరాంని గెలిపించిన తర్వాత ఇప్పుడు మేము ఎవరికి వేస్తానని కూడా చెప్పాల. మా అమ్ముల్లో మేమే ఉన్నాము. ఉంటే అది చిన్నగా చూసుకుని వేసుకోవాలి. కానీ ఇట్లా పోలీసు వాళ్ళని ఊరు చుట్టూ కమ్మటానికి ఆయనకి అవసరమే వచ్చింది. ఎన్ని ఇళ్ళు అని చూసుకుంటా వస్తున్నాడు. భారీగా వరుస పట్టుకుని వస్తున్నారు చూసుకుంటా. ఎవరు పంపిస్తే వచ్చాడు. ఏ లేడీస్లు ఉంటే కూడా తాళం ఇయ్యే, బిర్యా పెట్టి తీయే, మంచం తీయే, ఈ తాళం నీదేనా, నీ దగ్గర తాళం ఉందా అని అంత దౌర్జన్యం చేయాల్సింది. ఆయనకి ఎవరు ఇచ్చారు ఆ అధికారం ఇచ్చిన వాళ్ళు ఎవరు? అది తేలాలయ్యా ముందు మాకు. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఓటేసాము కానీ మమ్మల్ని కదిలించిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళు వేసుకున్నాము, వాళ్ళు గెలిచారు. ఇప్పుడు మేము ఎవరికని కూడా మేము చెప్పలేదే. మమ్మల్ని ఎంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఉంది ఆయనకి. మారుట్ల జిల్లా ఏటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం గ్రామ పంచాయతీలో గల కటారిపాలెం. మేమైతే చేపల వేట మీద జీవనం గడిపేవాళ్ళం. ఈ ఎలక్షన్ వచ్చిన కాడి నుంచి కూడా ఏంటంటే గ్రామంలో కూడా మత్స్య సంపద కూడా లేకుండా గవర్నమెంట్ ఆపేసి ఉన్నారు. జనం అందరూ కూడా గ్రామంలోనే ఉన్నాం. ఈరోజు పోలీసు వారు వచ్చి హఠాత్తుగా వచ్చి మా గ్రామంలో భయప్రాంతులు చేసి జనాన్ని ఇంటింటికి తిరగడం జరుగుతుంది. మా ఊరైతే కట్టుబాటుగా ఉంటాం. ఏదైనా కానీ కటారిపాలెము కాపులు పెద్దలు సమక్షంలో వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏదైనా ఊర్లో ఏదైనా తిరగాలన్నా కొంచెం ఇంతకుముందు అయితే అడిగేవాళ్ళు. సరే వాళ్ళకి రూల్స్ ఏముందో మాకైతే తెలీదు. ఈ ఎలక్షన్ సంబంధించి మాకైతే తెలీదు. హఠాత్తుగా వచ్చి గ్రామంలో ఊర్లో ఒక 200 మంది పోలీసు వారు వచ్చి దిగి 200 మంది పోలీసు వారు వచ్చి గ్రామంలో చొచ్చుకుంటా ఇంటింటికి తిరగటం, ఇంట్లో సామాన్లు కూడా దులపటం, కనీసం టమోటా బాక్స్ ఉంటే కూడా కనీసం కుండలు ఉంటే కూడా దాన్ని కింద పారపోయటం. ఒక లేడీస్ అయితే పాపం బాత్రూంలో ఉందంటామే. వీళ్ళు పోలీసు వాళ్ళు వెళ్ళి ఆ బాత్రూంలో ఉన్న
ఆ లేడీస్ని తట్టడం, ఆమె చాలా భయప్రాంతులు అయిపోయి పాపం బయటకు వచ్చి ఏడ్చిందంట. ఏంది ఈ వ్యవస్థ ఏందో మా గ్రామానికి తెలియదు. మా గ్రామంలో ఎవరైతే పగబట్టారో మాకైతే తెలియదు. మా గ్రామం అయితే స్పష్టంగా ఈ ఎలక్షన్ ప్రశాంతంగా గొడవలు లేకుండా ఎలక్షన్ జరిపించుకోవాలని మా ఊర్లో కట్టడ ప్రకారం మేము ఒక కట్టుదిట్టమైన చర్య తీసుకుని సమస్య లేకుండా ఎవరి దగ్గర మందులు తాగకుండా ప్రశాంతంగా మందులు కూడా గ్రామానికి రెప్పెట్టకుండా మేమంత స్పష్టంగా ఈ గ్రామం కట్టుబాట్లు కాపాడుకుంటున్నాం. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 64,766 మంది భక్తులు దర్శించుకోగా 24,158 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.09 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఈశాన్య రాజస్థాన్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు మధ్య మహారాష్ట్ర మీదనున్న ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. తమిళనాడు మీద సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులోనున్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈ రోజు తక్కువగా గుర్తించబడింది. ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోఫ్ ఆవరణంలో దక్షిణ మరియు నైరుతి గాలులు వీస్తున్నాయి. వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. ఆఫ్రికా దేశమైన సెనెగల్ ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. రాజధాని ఢాకర్ సమీపంలోని సెనెగల్ ప్రధాన విమానాశ్రయం వద్ద ఓ విమానం రన్వేపై స్కిడ్ అయి ఆ పక్కకు దూసుకెళ్తోంది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 1 గంట సమయంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన విమానం ట్రాన్స్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్లైన్స్ ఆఫ్ హవాయికి చెందిన బోయింగ్ ఫ్లైట్ గా స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాద సమయంలో విమానంలో సుమారు 73 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. అయితే ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు. విమానం రన్వే పక్కన చెట్ల పొదల్లోకి వెళ్లి ఆగిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఘటనతో ఆ విమానాశ్రయంలో విమాన సర్వీసులకు కాస్త అంతరాయం కలిగినట్లు స్థానిక మీడియా నివేదించింది. గుజరాత్ లోని సౌరాష్ట్రలో భూకంపం సంభవించింది. గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మధ్యాహ్నం 3:18 సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్ పై 3.4గా నమోదైనట్లు గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. సౌరాష్ట్రలోని తలాలకు ఉత్తర ఈశాన్యంగా 12 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్టుగా వెల్లడించారు. దీన్ని వెంటనే మరోమారు 3.4 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. మొదటిసారి భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్ పై 3.4 తీవ్రతతో నమోదు కాగా రెండవసారి 3.7గా నమోదైనట్లుగా గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణ ఈ నెల 14వ తేదీకి వాయిదా పడింది. ఏపీలో ఈ నెల 13 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ నెల 15 నుండి జూన్ 1వ తేదీ వరకు లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాలకు వెళ్తున్నానని ఇందుకు అనుమతి కావాలంటూ సిబిఐ కోర్టులో జగన్ బుధవారం పిటిషన్ దాఖలు చేయగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. దీంతో సిబిఐ దాఖలు చేసిన కౌంటర్ పై గురువారం విచారణ జరిగింది. అటు సిబిఐ న్యాయవాదులు, ఇటు జగన్ తరపు న్యాయవాదులు తమ వాదన వినిపించారు. ద్విచక్ర వాహన తయారీలో అగ్రగామి సంస్థ అయిన హీరో మోటో కార్ప్స్ లాభాల్లోనూ దూకుడు ప్రదర్శించింది. మార్చితో ముగిసిన 3 నెలల కాలానికి గాను సంస్థ 943.46 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2022-2023 ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన 810.8 కోట్ల లాభం కంటే 16.7% అధికం. సమీక్ష కాలంలో కంపెనీ ఆదాయం 8,434.28 కోట్ల నుండి 9,616.68 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. అలాగే నిర్వహణ ఖర్చులు కూడా 7,508.94 కోట్ల నుండి 8,427.36 కోట్లకు పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి గాను 37,788.62 కోట్ల ఆదాయంపై 3,742.16 కోట్ల లాభాన్ని గడించింది. ఐపీఎల్ 17వ సీజన్ తుది అంకానికి చేరుకుంది. నెల రోజులకు పైగా అభిమానులను అలరిస్తున్న ఈ మెగా టోర్నీ మరో 2 వారాల్లో ముగియనుంది. దాంతో ప్లే ఆఫ్స్ రేస్ అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే టేబుల్ టాపర్స్ కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టు 16 పాయింట్లతో బెర్తలు దక్కించుకున్నాయి. ఇక మిగిలిన 2 స్థానాల కోసం 4 జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక పోరులో గర్జించింది. సొంత గడ్డపై ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల విధ్వంసంతో క్నో సూపర్ జైంట్స్ పై భారీ విజయం మూటగట్టుకుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
చీరాల డీఎస్పీపై ఎన్నికల పరిశీలకులకు చీరాల కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆమంచి ఫిర్యాదు. ఓ పార్టీకి కార్యకర్తలు వ్యవహరిస్తున్నారంటూ ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేసిన ఆమంచి. చీరాలలో సినీ హీరో నిఖిల్ సందడి. చీరాల ఉమ్మడి కూటమి అభ్యర్థి కొండయ్యకు మద్దతుగా మున్సిపల్ వార్డుల్లో ప్రచారం. జిల్లాలో ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించేలా ప్రణాళిక. జిల్లాకు వచ్చిన 9 మంది ట్రైనీ ఐపీఎస్లు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.